అయితే అసలే దొంగలు బాగా మోపారు. బండ్లు కనబడితే చాలు ఎత్తుకపోతుర్రు. ఒక్కసారి బండి పోయిందంటే ఇక దాని మీద ఆశలు ఇడిచిపెట్టుకోవాల్సిందే అని అంటారు. లేకుంటే ఒకటా రెండా హైదరాబాద్ పట్టణంలో లక్షల బండ్లు తిరుగుతున్నాయి ఆయే. మరి బండి దొంగోడు దొరకుడు ఎట్లా? ఇగో గిట్లా. ఎంత పెద్ద దొంగ అయినా ఏదో ఒక చిన్న తప్పనే చేస్తాడంటారు కదా, గట్లనే చేసిండు ఈ దొంగడు. కాకపోతే ఇంకా దొరకుడు మాత్రం పక్క. ఇంతకు వాడు చేసిన తప్పేందంటారా? హెల్మెట్ పెట్టకపోవుడు. ఆగో స్కూటర్ మీద వస్తుండు చూడు, వీడే దొంగ. ఆ స్కూటర్ నే ఎత్తుకపోతుండు. అయితే హైదరాబాద్ లా ఫైజల్ అనేటైనది స్కూటర్ 3 నెలల కిందట దొంగతనమైంది. ఆయనే పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండు, ఎఫ్ఐఆర్ కూడా అయింది. కానీ ఆ స్కూటర్ గురించి జాడపత్త లేనే లేదు. అయితే నిన్న ఫైజల్ ఫోన్ కు మెసేజ్ వచ్చింది, నువ్వు హెల్మెట్ లేకుండా బండి నడిపినవు, నీకు ఫైన్ పడ్డది, అచ్చి కట్టు అని ఉన్నదట. అరే బండే నా కాడ లేదు, నా మీద ఫైన్ పడుడైంది అని ఆ శలాను చెక్ చేసిండు. ఏమున్నది, అట్లా హెల్మెట్ లేకుండా నడిపేది దొంగోడే అని తేలింది. అంటే స్కూటర్ ఎత్తుకవేనోడు పోలీసులకు దొరకకుండా వాడు హెల్మెట్ పెట్టకపోయే వరకల్లా ట్రాఫిక్ వాళ్ళ సీసీ కెమెరాలకు దొరికిండు. ఇక ఈ ఫోటోను ట్రాఫిక్ చలాను ఫోటో తీసి ఆ బండి ఓడగొట్టుకున్నాయనే పోలీసులకు పంపిండు. గిట్ల సంగతి, నా బండి ఇదే, వీడే దొంగోడు, ఇక నన్ను దొరకబట్టుర్రి, ఫోటో ఇంకా క్లియర్ గా కావాలంటే తీసిత్తాని పంపిండోళ్ళ. కానీ ట్రాఫిక్ కెమెరాలలో కూడా ఎంత క్లియర్ గా పడ్డరో కదా దొంగోడు. లాస్ట్ కు ట్రాఫిక్ చలాన్ దొంగోడు ఎవడో తేలిపోయింది అన్నట్టు. అందుకే మీ బండ్లు గాని కార్లు గాని పోయినప్పుడు తాపకోపారి మీకు చలాన్లు ఏమన్నా నచ్చినాయని చెకింగ్ చేసుకోరు. ఒకనాడు కాకుండా ఇంకోనాడన్నా వాడు ట్రాఫిక్ రూల్ బ్రేక్ చేస్తాడు, ట్రాఫిక్ కెమెరాకు చిక్కుతాడు కదా.